నా బర్త్డే గిఫ్ట్ ఏమిస్తావు బాబ్? ఇలారా, ఈ కుర్చీలన్నీ నా కజిన్స్ తో నిండిపోవాలి. ఆక్టోపస్ పెద్దనాన్న, సూర్య చిన్నాన్న, ఊపిరి నాగార్జున, కన్నింగ్ కుంభన్నలతో. ఇంకో 3-4 సంవత్సరాలు మన సినిమా అయిపోతుందిరా. ఆ లోపు వీల్ చైర్ లో ఉన్న వాళ్ళందరినీ తీసుకురా. వాళ్ళకి వీల్ చైర్ వారసత్వంగా ఇచ్చింది నువ్వే కదా? అవునరా, అందరినీ అంబాసిడర్ ఎక్కించింది నేనే, యాక్సిడెంట్ చేయించింది నేనే, అవిటితనాన్ని అంటించింది నేనే. పూర్వకాలంలో కుటుంబాల్ని దేవాలయాలుగా చూసేవారు. మిగతా మెసేజ్ వాళ్ళకిచ్చి ఆ నలుగురిని తీసుకొస్తావా? పోరా శ్రీమంతుడా, బాబాయ్ని తీసుకురా. ఆక్టోపస్ బాబాయ్, నా బాబు బకెట్ తెనేసిలా ఉన్నాడు, బంతి భోజనాలు తిందు రా బాబాయ్. బాబాయ్ అన్నావంటే నీ బాబు నా తమ్ముడే కదా బాబు. ఈ పరిస్థితి నాకు ఇచ్చింది నీ బాబేరా. పూర్వకాలంలో కుటుంబాలని దేవాలయాలుగా చూసేవారు. అందరూ ఒక కుటుంబం. అవసరం లేదు, మార్నింగ్ ట్రైన్ కే మూటలు కట్టే బయలుదేరుతా అని చెప్పు. సూర్య బాబాయ్, శివర సూపికి రా బాబాయ్. బాబాయా? ఎవడ్రా నీకు బాబాయ్? నోరు ముయ్యబోయ్, ఆ మాట అనకోయ్. మీ నాన్న నన్ను లోయలో తోసాడు రోయ్. నువ్వు నమ్మకపోతే మానే. రాను రాను నేను బొంబాయికి రాను రోయ్. ఇక్కడి నుంచి దొబ్బే. బాయ్ బాయ్. పూర్వకాలంలో కుటుంబాన్ని దేవాలయాలుగా చూసేవారు. కుటుంబంలో అందరూ ఊపిరి చిన్నాన్న, అక్కడ ఓ ఊపిరి నీ కోసం ఊగుసలాడుతూ ఉంది, వచ్చి ఉయ్యాలూపు చిన్నాన్న. ఇప్పటికీ నాన్న మీకోసం తను తినే పులిహోరలో ఒక పావంతు పక్కకి, తను వాడే పెప్సిడెంట్ లో కూడా ఓ పావంతు పక్కకి, తనకొచ్చే ప్రాఫిట్ లో కూడా ఓ పావంతు పక్కకి, తనకున్న అప్పుల్లో కూడా ఒక పావంతు పక్కకి ఉంచాడు చిన్నాన్న. అసలు కుటుంబం అంతే దేవాలయం. ఎగురుకుంటూ వచ్చేతను. కుటుంబం అంటే కజిన్స్ తో పొత్తు పెట్టుకోవాలి కానీ ఇలా కత్తులు పట్టుకోకూడదురా. మా బాబు బకెట్ తినేసే ముందే మా బెనర్జీ బాబాయిని పంపించండి రా. మా సీన్ లో కూడా మెసేజ్లు ఇస్తున్నాడంటే ఈ గుండె బ్రతకాలి. ఈ బాబు నా తమ్ముడు బాబే, నేను బెనర్జీ బాబాయ్ రా. వస్తాను రా, నీకోసం వస్తాను రా. ఎక్కడ తీసుకెళ్తున్నారా రే? ఎక్కడికి రే? ఈ వివేక్ ఓబరాయ్ ఒప్పుకోవాలంటే ముందు నా అన్న కన్నింగ్ కుంభాని ఒప్పించరా. నువ్వు మర్యాదగా వస్తావా రావా ఇంటికి? మెసేజ్